హలో అండి. దిస్ ఈజ్ అను చౌదరి నేలపాటి. ఈరోజు మనం ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫ్యాటీ లివరు ఎక్కువగా ఆల్కహాలిక్, స్మోకింగ్ అండ్ ఎక్కువగా జంక్ ఫుడ్ తినే వాళ్ళలోనే ఉంటుంది అనని చాలామంది అనుకుంటారు. బట్ మేము చూసే కేసెస్‌లో ఏంటి అంటే ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్. అంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ అనేది మనం చూస్తున్నాము. సో, అసలు ఈ ఫ్యాటీ లివర్ ఎందుకొస్తుంది? అండ్ వస్తే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? దీన్ని మనం నేచురల్‌గా మనకి కిచెన్‌లో ఉండే వాటితోటే అంటే మన హోమ్ రెమెడీస్ తోటే మనం దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అని కొన్ని టిప్స్ మీకు చెప్తానండి. సో, అయితే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే మద్యపానం సేవించడం, ధూమపానం సమస్య ఉండడం, అంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈ హ్యాబిట్స్ ఉండడం, హెవీగా జంక్ ఫుడ్స్ బయట హెవీగా జంక్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్‌కి అడిక్ట్ అయ్యి ఉండడం. అంటే బయట రోడ్ల మీద రోడ్ సైడ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, ఎక్కువగా డీప్ ఫ్రైస్ తినడం అండ్ మైదా రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం అండ్ షుగర్ ఉన్న స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం. అంటే పంచదార, మైదా కలిపినటువంటి స్వీట్స్ ఎక్కువగా రెగ్యులర్‌గా తీసుకోవడం. ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా మనం ఫ్యాటీ లివర్ చూస్తూ ఉంటాము. సో, ఇది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని అంటాం. మరి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అంటే మద్యం సేవించే అలవాటు లేదు అండ్ ధూమపానం అలవాటు కూడా లేదు. స్మోకింగ్ హ్యాబిట్ లేదు, డ్రింకింగ్ హ్యాబిట్ లేదు అండ్ ఫుడ్ కూడా కరెక్ట్ గానే మంచి ఫుడ్డే తీసుకుంటారు. రెగ్యులర్‌గా బాడీకి ఫైబర్‌ని ఇస్తూ ఉంటారు అండ్ వీళ్ళకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. బయట స్ట్రీట్ ఫుడ్స్ తినే హ్యాబిట్ కూడా లేదు. బట్ వీళ్ళకి ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది టెస్ట్‌కి వెళ్ళినప్పుడు. సో, మరి ఇది ఎందుకొస్తుంది అనని ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినప్పటికీ కూడా మరి మాకు ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుందండి అని చెప్పి. సో, వీటికి రీజన్స్ ఏంటి అనంటే ఒబెసిటీ అంటే ఊబకాయం, స్థూలకాయం అంటారు. ఓవర్ వెయిట్ ఉండడం ఒకటి అండ్ ఇంకొకటొచ్చేసి థైరాయిడ్ ఇష్యూస్ ఉండడం. అంటే థైరాయిడ్ అనే ఈ జబ్బు ఉండడం. అంటే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అని మీరు వినే ఉంటారు. సో, ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి గూడా సో, ఈ ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ అనేది ఉంటది. అండ్ ఇంకొకటొచ్చేసి డయాబెటిక్ అంటే మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధి అని మనం వినే ఉంటాం గదండీ. సో, ఈ షుగర్ ప్రాబ్లమ్ ఉన్నా గూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. అండ్ ఇంకొకటొచ్చేసి పీసీఓడీ, పీసీఓఎస్ అంటే లేడీస్‌కి మనకి పాస్ట్‌లో వెనకటి జనరేషన్‌లో చూసుకుంటే ఈ ప్రాబ్లమ్ లేదు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఎక్కువగా ఉన్నుంది. పీసీఓడీ, పీసీఓఎస్ అనేది. ఈ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ అనేది ఉండింది. అండ్ ఇంకొకటొచ్చేసి సమ్ సైకలాజికల్ ఇష్యూస్ ఉండడం. అంటే ఎక్కువగా స్ట్రెస్ ఉండడం, ఓసీడీ ప్రాబ్లమ్ ఉండడం అండ్ కొంతమందికి ఏంటి అంటే ఎప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్ళి ఉండడం. ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి గూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఉంటది. అంటే సో, వీళ్ళు ఏం చేస్తారు అంటే ఓవర్ స్ట్రెస్‌కి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఏ ఫుడ్ తీసుకుంటున్నారు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఎటువంటి ఎక్సర్సైజెస్ లేకుండా నచ్చిన ఫుడ్ తీసుకోవడం, నంబర్ ఆఫ్ టైమ్స్ కాఫీ, టీస్ తీసుకోవడం అండ్ ఎక్కువగా పాకెట్‌లో స్టోర్ అయ్యున్న స్నాక్స్ లాంటివి తినడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో, ఇలా తిన్నా కూడా ఏంటి అంటే వీళ్ళకి ఇంకెటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా తినడం, ఒక ఇష్యూ గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ అంతే బెడ్ పైన కూర్చోవడం, బెడ్ పైన నిద్రపోవడం ఇలా చేసినప్పుడు కూడా వీళ్ళకి ఫ్యాట్ అనేది గుడ్ ఫ్యాట్స్ కాకుండా బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా మన లివర్ కి స్టోర్ అయి ఉంటాయి. సో, వీటి వల్ల కూడా ఫ్యాటీ లివర్ ఇష్యూ రావచ్చు. సో, మన లివర్ కి గుడ్ ఫ్యాట్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ రెండూ ఉంటాయి. సో, ఏంటి అంటే గుడ్ ఫ్యాట్ అనేది మన లివర్ లో ఎప్పుడు కూడా కొంత పర్సెంట్ అనేది స్టోర్ చేసుకుంటది మన లివర్. అయితే ఆ గుడ్ ఫ్యాట్ మన లివర్ లో ఉన్నన్ని రోజులు మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. మన లివర్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం బయట ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా నచ్చిన ఫుడ్ తింటూ మనం ఎటువంటి ఎక్సర్సైజెస్ లేకుండా మన క్రేవింగ్స్ అన్ని కూడా మనం తీర్చేసుకుంటూ ఉంటాము. అప్పుడు మనకి బ్యాడ్ ఫ్యాట్ అనేది మన లివర్ లో స్టోర్ అయి ఉంటది. సో, ఇలా స్టోర్ అయిపోయినప్పుడు మనకి ఈ లివర్ ఇష్యూ అనేది ఉంటది. అంటే ఈ ఫ్యాటీ లివర్ మనకి ఉంది అని కూడా కొంతమందికి తెలీదు. సో, ఎందుకు అనంటే దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. మన కాలేయానికి వచ్చే ఏ జబ్బైనా కూడా బయట పడవండి అంత ఫాస్ట్ గా. సో, అందుకని లివర్ కి వచ్చే ప్రతి డిసీజ్ ని కూడా సైలెంట్ కిల్లింగ్ డిసీజెస్ అని అంటారు వీటిని. సో, అయితే ఈ లివర్ కి మనం ఎప్పుడైతే టెస్ట్‌లకు వెళ్తామో అప్పుడే బయటపడుతుంది. సో, లైక్ ఆ టెస్ట్‌లు ఏంటిదంటే లివర్ ఫంక్షన్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు, మనం అల్ట్రాసౌండ్‌కి వెళ్ళినప్పుడు సో, ఈ టెస్ట్‌ల త్రూ కొంత ఫ్యాట్ అనేది మనకి ఎంత ఉంది అనేది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది మనకి ఈ అల్ట్రాసౌండ్ లో తెలుస్తుంది. సో, లివర్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎంత ఉంది, మన లివర్ పనితీరు ఎలా ఉంది, ఎంత కొవ్వు అనేది మన లివర్ లో చేరి ఉన్నది అనేది మనకి ఈ ఈ టెస్ట్‌ల త్రూ మనకి బయటికి అనేది వస్తుంది. సో, అయితే మనకి బాడీలో ఫాస్ట్ గా ఏదైనా ఇన్ఫెక్షన్ కి వెళ్ళిపోయే ఆర్గాన్ ఏది అని అంటే లివర్ అంటే కాలేయము. అదే ఏదైనా డిసీజ్ లివర్ కి అటాక్ అయితే అంటే లైక్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిట్లో కూడా ఏదైనా డిసీజ్ ఒక ఆర్గాన్ కి
వచ్చింది అని అంటే ఫాస్ట్ గా క్యూర్ చేసుకునే కెపాసిటీ ఉన్న ఆర్గాన్ కూడా అంటే అవయం కూడా ఇదే కాలేయము. సో లివర్ కి జబ్బు ఏదన్నా చిన్న ఇన్ఫెక్షన్ అయినా కూడా లివర్ వెంటనే రియాక్ట్ అవుతుంది. దానికి మంచి ఆహారము డైట్ ఇచ్చామనుకోండి తొందరగా ఆ జబ్బుని తగ్గించుకునే కెపాసిటీ కూడా మన లివర్ కి ఉంటుంది. సో అందుకని మనం మన లివర్ ని చాలా బాగా కాపాడుకోవాలి. సో మనకి ఈ లివర్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అన్న, మనకి ఈ లివర్ లైక్ ఈ ఫ్యాటీ లివర్ లేకుండా ఉండాలి అన్న, ఈ ట్రైగ్లిజరైడ్స్ ప్రాబ్లమ్ ఇవన్నీ మనకి తగ్గాలి అన్నా కూడా మనము డైట్ లో కొన్ని ఫుడ్స్ ని యాడ్ చేసుకోవాలి. అవి కూడా గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి అండ్ కొంచెం హోమ్లీ ఫుడ్ కి మనం అలవాటు పడిపోవాలి. సో గుడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి, అసలు ఏమేమి తీసుకోవాలని మనం మాట్లాడుకుంటే మనము చక్కగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం, స్కిన్లెస్ చికెన్ తీసుకోవడం, మటన్ లో కూడా వితౌట్ ఆయిల్ లేకుండా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం. అంటే వితౌట్ ఆయిల్ అంటే అసలు ఏమీ వేయొద్దని కాదు, జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ ఇలాంటివి యాడ్ చేసుకోవడం, నార్మల్ ఫిష్ తీసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి ఫ్యాటీ లివర్ అనేది లేకుండా మన లివర్ హెల్దీగా ఉంటుంది. అండ్ వీటితో పాటు రెగ్యులర్ గా మనం ఫైబర్స్ ఇచ్చామనుకోండి, ఫైబర్ అంటే పీచు పదార్థం ఖచ్చితంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫైబర్ అంటే ఎటువంటి ఫైబర్స్ ఇవ్వాలని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ జ్యూసెస్ తాగండి హెల్త్ కి మంచిదని చెప్తాము, బట్ ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్తాము. చాలా మంది ఏం చేస్తారు అంటే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటారు. బట్ అలా కాకుండా అదే పండుని చక్కగా మీరు డైరెక్ట్ గా తింటుంటే మీకు ఆ పండులో ఉండే ఏదైతే ఉంటుందో ఆ స్వీట్ ని ఎంజాయ్ చేయొచ్చు, ఆ జ్యూస్ ని. అండ్ దాంతో పాటు ఆ పండులో ఉండే మనకి పీచు పదార్థం ఏదైతే ఉంటుందో సో దాని వల్ల మనకి లివర్ గానీ గట్ గానీ అండ్ డైజెషన్ గానీ అంతా కూడా కరెక్ట్ గా ఉంటుంది. సో మనం డైరెక్ట్ గా పండు తీసుకోవడం చాలా మంచిది. పండ్లు ఎక్కువగా తినడం వల్ల కూడా మనకి దాంట్లో మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి అండ్ దట్టు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటది కాబట్టి మనకి కరెక్ట్ గా ఉంటది మన బాడీలో. ఈ లివర్ ఇష్యూ, ఈ ఫ్యాటీ లివర్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ ఎక్కువగా వాటర్ తీసుకోవడం పర్ డే వచ్చేసి లైక్ ఏసీస్ లో ఉండే వాళ్ళు, కొంచెం సన్ కి ఎక్స్పోజ్ అవ్వని వాళ్ళైతేనేమో 3 to 4 లీటర్స్ వాటర్ అనేది పర్ డే తీసుకోవాలి. అండ్ అలా కాకుండా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువగా సన్ లో ఉండి వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువగా వెయిట్స్ క్యారీ చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళైతే వాళ్ళు పర్ డే వచ్చేసి 4 to 6 లీటర్స్ వాటర్ ని కన్జ్యూమ్ చేసినట్లయితే ఈ ఫ్యాటీ లివర్ ఇష్యూ కూడా మీకు తగ్గే ఛాన్స్ అనేది ఉంది. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హైదరాబాద్ సనత్ నగర్ లో క్లినిక్ అండి. థ్యాంక్ యూ.